తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారులు అసంతృప్తిగా ఉన్నారా? సెక్రటేరియట్లో ఛాంబర్లు కేటాయించినా రావటం లేదా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి సెక్రటేరియట్ వర్గాల్లో. ఇంతకీ ప్రభుత్వ సలహాదారులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఆశించిన పదవులు రాలేదనా లేక మరేమైనా కారణాలున్నాయా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ సలహాదారులను నియమించుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, కె కేశవరావు, హర్కర వేణుగోపాల్, షబీర్ అలీ, జితేందర్ రెడ్డితో కలిపి 6 సలహాదారులు ఉన్నారు. వీళ్లలో పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుగా, కేశవరావుని పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా, హర్కర వేణుగోపాల్ను ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుగా నియమించి కేబినెట్ హోదా ఇచ్చింది ప్రభుత్వం. ఇక సీఎంకి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని సీఎం ప్రధాన సలహాదారుగా నియమించి కేబినెట్ హోదా కల్పించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీల శాఖల ప్రధాన సలహాదారుగా నియమించి కేబినెట్ హోదా ఇచ్చింది సర్కార్. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఏపీ జితేందర్ రెడ్డిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించింది ప్రభుత్వం. అయితే సెక్రటేరియట్లో కె కేశవరావు, హర్కర వేణుగోపాల్, షబీర్ అలీ, వేం నరేందర్ రెడ్డికి ఛాంబర్లను కేటాయించారు. ఇందులో 6వ అంతస్తులో వేం నరేందర్ రెడ్డి ఛాంబర్ ఉంటుంది. అక్కడికి సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. కేవలం రికమెండేషన్ క్యాండిడేట్స్ మాత్రమే అక్కడికి వెళ్లగలరు. ఇక హర్కర వేణుగోపాల్ను సాధారణ ప్రజలు కలిసేందుకు అవకాశం ఉంది. అయినప్పటికీ తాను ప్రోటోకాల్ మాత్రమే చూస్తానని, ప్రజా సమస్యలు ఏమైనా వస్తే ఆయా శాఖలకు పంపడం తప్ప తానేం చెయ్యలేను అనే విషయాన్ని ఆయన అంటారని హర్కర వేణుగోపాల్ని కలిసిన వారు కొందరు మాట్లాడుకుంటారు. సెక్రటేరియట్ వర్గాల్లోనూ ఇదే టాక్. ఇక కె కేశవరావు, షబ్బీర్ అలీ ఛాంబర్లకు ఎప్పుడూ చూడు తాళాలు వేసే ఉంటాయి. మైనారిటీ సమావేశాలుంటే తప్ప షబ్బీర్ అలీ సెక్రటేరియట్కు రారు అనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక కేశవరావు సెక్రటేరియట్ వైపు చూసిన దాఖలాలు లేవు. సీఎం వస్తే తప్ప అనే చర్చ ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ శాఖ కార్యాలయంలో పేషీ కేటాయించారు. అయినప్పటికీ ఆయన స్పీకర్గా చేసిన వారు కావడంతో హైదరాబాద్కు రాకుండా తాను నియోజకవర్గానికే పరిమితమవుతున్నాననే వార్తలు ఉన్నాయి. దీంతో సెక్రటేరియట్కు వచ్చిన వాళ్లు ఎవరైనా సలహాదారులను కలవాలని అనుకుంటే అందుబాటులో ఉండడం లేదట. ఇక ఉన్నవాళ్లను కలిసే పరిస్థితి లేదనే చర్చ సెక్రటేరియట్లో జరుగుతోంది. ప్రభుత్వ సలహాదారుల్లో కొందరు రాకపోవడానికి, వాళ్లు ఆశించిన పదవులు రాకపోవడం కూడా ఒక కారణమట. అందులో షబ్బీర్ అలీ రాకపోవడానికి ఆయన ఆశించిన పదవి దక్కలేదనే అసంతృప్తిలో ఉన్నారట. ఆయన ఎమ్మెల్సీ పదవిని, మంత్రి పదవిని ఆశించారని, ఆ మేరకు ఢిల్లీ నుంచి హామీ కూడా తీసుకున్నారని, ఆయనను తాత్కాలికంగా చల్లబర్చడం కోసం ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారనే చర్చ ఉంది. ఇక కేశవరావును తాను సెక్రటేరియట్కు వెళ్లి ఏమి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. జితేందర్ రెడ్డి ఢిల్లీ కావడంతో ఆయనకు సెక్రటేరియట్కు బంధాలుండవు. మొత్తానికి సెక్రటేరియట్లో 4 సలహాదారులకి ఛాంబర్లో ఉన్నప్పటికీ ఇద్దరు ఇటువైపు చూడరు. ఒకరిని కలిసే అవకాశం ఉండదు. మరొకరిని కలిసినా ప్రయోజనం ఉండదని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి వీరి తీరులో ఇకనైనా ఏమైనా మార్పు వస్తుందో చూద్దాం.